హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను షో, మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్, వెరీ గుడ్. ప్రమోషన్స్ చూస్తే ఎరగదీసేస్తున్నారు, అన్ని చోట్లకి వెళ్ళి బీభత్సం చేస్తున్నారు. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ ద ప్రమోషన్స్ గోయింగ్ ఆన్ సార్? ప్రమోషన్సే బాగా నర్వస్గా ఉంది, ఎంత చేసినా సరిపోదు. సో మన రాష్ట్రాల్లో బాగానే ఉన్నాయి, నేను ఇంకా మిగతా నార్త్లో చేయడానికి నాకు అర్థం కావట్లే. హౌ ఇట్స్ ఆల్ న్యూ ఫర్ మీ, సో పుషింగ్ ఇట్. రైట్ సార్, బిఫోర్ వి స్టార్ట్ అబౌట్ యువర్ ఫిల్మోగ్రఫీ అండ్ కన్నప్ప, మీ ఫాదర్కి లైఫ్ ఇచ్చిన దాసనారాయణరావు గారి గురించి కూడా మాట్లాడుకుందాం సార్. 100%. ఆయనతో మీరు ఎర్రబస్ అని ఒక సినిమా చేశారు. అందులో ఒక డైలాగ్, ఎర్రబస్ ఎక్కించిన వాళ్ళందరూ ఎర్రకోటపై జెండాలు ఎగరేశారని చెప్పి. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ హిస్ లెగసీ అండ్ అబౌట్ యువర్ కొలాబరేషన్ విత్ దాసరి గారు? దాసనారాయణరావు గారు మా ఇంటి పెద్ద. రైట్. అది ఆయన మా ఇంటి పెద్ద. మా నాన్నగారి తండ్రిలాగా చూసేవారు. ఆయన లేని లోటు ఈ రోజుకి మాకుంది. మా ఇంటి పెద్దను పోగొట్టుకున్నాను. ఈజ్ అ గ్రేట్ లెజెండ్. చాలామంది అంటారు ఒక డైరెక్టర్కి రెస్పెక్ట్ అనేది భారతదేశం అంతా తీసుకొచ్చింది ఆయన అని. రైట్, అబ్సల్యూట్లీ. సో ఒక హోదా, డైరెక్టర్ అంటే క్యాప్టెన్ అని తీసుకొచ్చింది దాసనారాయణరావు గారు అని అందరూ అంటారు. సో ఆ మహాదర్శకుడు డైరెక్షన్లో నేను నటించే అదృష్టం నాకు దొరికింది. అది సినిమా ఆడిందా లేదా సెకండరీ, దాంట్లో నేను ఒక కేమియోనా కాదా సెకండరీ, కానీ ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేశాను లేదా, దట్స్ మై గ్రేట్ అచీవ్మెంట్. ఓకే సార్, కన్నప్ప విషయానికి వస్తే ఈ టైటిల్ స్టార్స్ వీటిలన్నిటికంటే కూడా వాట్ గ్రాబింగ్ మై అటెన్షన్ ఈజ్ దట్ వెపన్, బవ్వండి యారో. దాని గురించి నేను చదివాను చిన్నప్పుడు. ఆ క్యారెక్టర్ ఏదైతే మీరు ప్లే చేశారో, టైగర్తో ఫైట్ చేసిన తర్వాత మీ ఫాదరు ఆ టైగర్కి సంబంధించిన బోన్స్ టీత్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక వెపన్ కింద తయారు చేసి ఇచ్చారని చెప్పి నేను చదివాను. సో టెల్ మీ మోర్ అబౌట్ దట్ వెపన్ సార్. అది వెపన్ జనరల్గా కన్నప్పకి ఆ వెపన్ లేదు, కానీ మనం చేసేటప్పుడు కొంచెం లిబర్టీ తీసుకుందాం, కొంచెం లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ వద్దాం అన్నట్టు దీంతో మనం ఆ వెపన్ని తీసుకొని, అప్పుడు చిన్నప్పుడు తిన్నడు అడవిలో తప్పిపోతే వాడికి పులి ఎదురైతే ఆ పులిని చంపుతాడు. చంపిన తర్వాత ఫాదర్ వచ్చి దాన్ని చేసి దుప్పి కొమ్మిలతో బాణం చేస్తాడు అని. ఓకే సార్, ఇప్పుడు మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే అప్స్ అండ్ డౌన్స్ ఎవరికైనా ఉంటాయి, మీరనే కదా ఎవరికైనా ఉంటాయి. సో ఒక సినిమా వర్కౌట్ అయినప్పుడు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, ఒక సినిమా వర్కౌట్ కానప్పుడు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. అలాగా ఒక సినిమా వర్కౌట్ అయినప్పుడు, వర్కౌట్ కానప్పుడు మీరు ఫాలో అయ్యే చెక్ లిస్ట్ ఏంటి సార్? నా చెక్ లిస్ట్ని కరెక్ట్గా పనిచేస్తే నేను ఈ పాటికి ఎందుకు నేను ఆడని సినిమాలో మరీ అలా చేస్తాను తీయనుగా. ఒకే ఒకటి నేను గుర్తుపెట్టుకునేది ఏంటంటే, నేను చేసిన తప్పులు ఏంటంటే, ఐ థింక్ ప్రాబబ్లీ రైట్ చాయిస్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకటే నేను తప్పు చేశానేమో, ప్రాబబ్లీ నేను మిస్కాస్ట్ అయి ఉంటాను ఆ సినిమాకి అనేది. కానీ డైరెక్టర్స్గా వాళ్ళు తప్పు, బ్యాడ్ డైరెక్టర్స్ అని కాదు, మై చాయిస్ వుడ్ హ్యావ్ బీన్ రాంగ్. ఓకే, అంతే. సో డిసిషన్ మేకింగ్ అప్పటికి ఏంటి సార్ తేడా, మెచ్యూరిటీ లెవెల్స్ ఏమో, ఐ హోప్ ఐ డోంట్ మేక్ ద సేమ్ మిస్టేక్. అదే తప్పు చేయకుండా ఉంటే చాలు నేను. ఓకే, మీ కెరీర్లో చూసుకుంటే మోసగాళ్ళు అని చెప్పి ఒక సినిమా వచ్చింది, అను అండ్ అర్జున్ రియల్ లైఫ్ ఐటీ స్కాము $1 million కొల్లగొట్టారని చెప్పి. యాక్చువల్గా అది ఏంటి సార్? ఆ స్కామ్ ఏంటి సార్ యాక్చువల్గా? అది అమెరికాకి ఫోన్ చేసి, మన ఇండియన్స్ ఇలాగ మీరు ఐటీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం, మీరు డబ్బులు కట్టండి లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మనుషులు వస్తున్నారు, అది ఇది అని చెప్తే, నేను కాదు కదా, జనరల్గా ఎవరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేది, అకౌంటెంట్స్ ప్లస్ లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్స్. మీరు ఫోన్ కట్ చేయకు, నువ్వు లైన్లో ఉండు, పోలీసులు వస్తున్నారు, అది ఏంటంటే పోలీసులు అది ఇదంటే, సరే నువ్వు ఇదిగో $500 కట్టాలి, నువ్వు ఇంకా కట్టలేదు, ఇదిగో తీసుకో, కట్టేస్తే మొత్తం అయిపోద్ది. ఓకే, అక్కడి నుంచి వెళ్ళి ఐట్యూన్ కార్డ్స్ కొనుక్కొని, గిఫ్ట్ కార్డులు కొనుక్కొని, ఆ గిఫ్ట్ కార్డ్ నెంబర్లు చెప్తే వీళ్ళు ఇంకా డబ్బులు కొట్టేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు మనకు వస్తున్నాయి కదా డిజిటల్ లాక్, అది అన్నిటికీ పునాది అదనమాట. ఓకే, వాడి కొన్ని 2,000 కోట్లు 3,000 కోట్లు తీసేసుకున్నాను. బట్ వై దే ఆర్ స్కేర్డ్ సార్ వెన్ యూ ఆర్ కాలింగ్ దెమ్ టు పే ద ట్యాక్స్? వై దే ఆర్ స్కేర్డ్ యాక్చువల్లీ? రేపు ఎవడో ఒకడు వచ్చి నేను ఐటీ డిపార్ట్మెంట్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకంటే భయపడినోడు ఎవడు చెప్పి ఇక్కడ ఐటీ డిపార్ట్మెంట్ అంటే భయపడిన వాడు ఎవడు చెప్పి ఇక్కడ, ఏం చేయనోడు కూడా అవును ఐటీ డిపార్ట్మెంటా, కాసేపు తర్వాత ఆలోచించి అసలు నేను ఐటీ రిటర్న్సే కట్టను కదా, నాకెందుకని ఐటీ అంటేనే భయం అందరికీ. సో ఆ భయాన్ని క్రియేట్ చేసి అంటున్నారు లేటెస్ట్, ఇప్పుడు లేటెస్ట్ డిజిటల్ అరెస్ట్. తిన్నడు అనే క్యారెక్టర్ కోసం ఆ లుక్ కానీ, ఆ హెయిర్ కానీ, ఆ ట్రైబ్ ఏదైతే ఉందో చెంచు అనే ట్రైబ్ నుంచి ఈ క్యారెక్టర్ ఎక్స్ట్రాక్ట్ అయింది. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఆ చెంచు అనే ట్రైబ్ మీద మీ హోంవర్క్ ఏంటి సార్? నాకనే ఎక్కువ దాని గురించి నేర్చుకునింది సుద్దాల అశోక్ తేజ్ గారి దగ్గర. ఆ ట్రైబల్స్ గురించి, వీటి గురించి నేర్చుకున్నది నేను అశోక్ తేజ్ గారి దగ్గర. సో
ఆ చెంచు అన్న ట్రైబ్ చాలా ట్రైబ్ ఉన్నాయి. బోయా ట్రైబ్ ఉంది, చెంచు అనేది ఉంది, మిగతావన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటిని వాడాము మనం. జనరల్గా ఏంటంటే మనం అందరం కూడా ఇప్పుడు ట్రైబ్సే మనం అందరం. ఇప్పుడు మా మంచు అన్న పేరు ఎలా వచ్చిందని నేను కనుక్కున్నాను. ఓకే. వైజాగ్లో ఒక స్కాలర్ ఉన్నాడు, ఆయన అందరి ఇంటి పేర్లు ఎక్కడి నుంచి పుట్టాయి అది ఇదంటే, మా పూర్వీకులు కొండపైన ఉండేవారంట వైజాగ్ దగ్గర. అది మంచు కొండ అంట ఆ రోజులో. సో వీళ్ళు వ్యాపారం చేయడానికి అక్కడి నుంచి కిందకు వచ్చి ట్రేడింగ్కి ఇక్కడికి వచ్చేవాళ్ళంట. వచ్చి వెళ్ళేవాళ్ళు. వీళ్ళు ఎక్కడి నుంచి అంటే ఆ మంచు కొండ వాళ్ళు అని అనేవాళ్ళంట మా ట్రైబ్ని. సో అక్కడి నుంచి ఏమైంది, వలస వీళ్ళు ఇప్పుడు మా తాతగారు ఊరంతా శ్రీకాళహస్తి దగ్గర. సో అక్కడికి వెళ్ళాం, ఆ కొండ పోయి మంచు మిగిలింది. సో ఆయన చెప్పింది అదే నమ్ముతున్నాను నేను. సో అల్టిమేట్గా వీఆర్ ఆల్ సమ్ ట్రైబ్ ఆర్ ది అదర్. కొంతమంది వ్యాపారానికి వీటికి వచ్చారు, కొంతమంది అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్లోకి వెళ్ళిపోయారు. అంతే నమ్ముతున్నాను. మీ గెటప్ గురించి చెప్పండి సార్. ఎన్ని లుక్కులు ట్రై చేశారు, ఎన్ని హెయిర్ స్టైల్స్ మార్చారు? హెయిర్ స్టైల్ అయితే ఇది ఒక్కటే, బికాజ్ మేము స్టోరీ బోర్డింగ్ వేసుకున్నాం మేము. రైట్. సో స్టోరీ బోర్డింగ్ వేసుకొని సో వీ న్యూ దిస్ వాజ్ ద స్టైల్, వచ్చింది ఇమ్మీడియట్గా సెట్ అయింది అంతే. జిన్నా సినిమా ప్రింట్ అండ్ వెబ్ ఇంటర్వ్యూకి మేమందరం వచ్చినప్పుడు యు ఆర్ టెల్లింగ్ అబౌట్ దిస్. మేము ఒక 200 crores 300 crores ఒక పాన్ ఇండియన్ ఫిల్మ్ చేయబోతున్నాము, మొత్తం ఇండియా వరల్డ్ వైడ్ అందరూ షాక్ అవ్వబోతున్నారు. అండ్ నో బడీ బిలీవ్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఐ డెంట్ బిలీవ్ ఇట్. సో హౌ డిడ్ యూ పుల్ ఆఫ్ దిస్ మెగా వెంచర్ సార్? శివలీల. రైట్. నేను ఇది చేయగలిగింది ఓన్లీ శివలీల. ఆ రోజు కూడా చెయ్యాలనుకున్నాను, కానీ శివాజ్ఞ లేకుండా చేయమైనా కుట్టదంటారు. రైట్. శివుడు నన్ను ఎన్నుకున్నాడు, ఈ తరానికి నువ్వు కన్నప్ప కథ చెప్పడానికి నేను ఎన్నుకుంటున్నాను రా అని ఆయన నన్ను ఎన్నుకున్నాడని నేను భావిస్తున్నాను. రైట్. అని నేను ఈరోజు కన్నప్ప కథ చెప్తున్నాను. ద కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ గురించి చెప్పండి సార్. మహానుభావుడు ఆయన, గ్రేట్ యాక్టర్. అండ్ వ్యక్తిగా కూడా ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకుంటున్నాను. నాకు అందరికన్నా ఎక్కువ చనువు ఆయనతోనే ఉంది. ఇప్పుడు రజనీకాంత్ గారితో కూడా, అంకుల్తో కూడా నేను ఫోన్ మెసేజ్ చేయొచ్చు, కానీ వద్దులే ఎందుకు అది ఇది అని ఉండదు. కానీ ద కంఫర్ట్ ఐ హ్యావ్ విత్ మోహన్ లాల్ గారికి ఎలా ఉంటుందంటే, ఫోన్ ఆయన ఎక్కడో ఆయన ఆయన తీసిన హిట్లు మామూలు హిట్ల. మొన్న ఎంబురాన్ అనేది 200 crores కలెక్ట్ చేసింది, తుడరం అనేది 300 crores దాటుతుంది, ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ అయింది. ఆయన అడిగితే ఏం లేదు మొన్నే ఐ జస్ట్ కేమ్ టు వేరే ఊరికి ఏదో బయట దేశానికి వచ్చాను అని. అంకుల్ మీకు ఎలాగో రిలాక్స్ అవ్వడం తెలియదు, కనీసం 2 రోజులైనా రిలాక్స్ అవ్వండి అన్న. అంత చనువు ఉంది ఆయనతో నాకు. ఆయన మళ్ళీ ఏదో ఎమోజీస్ అవి. సో ఇట్ ఈస్ మై గుడ్ ఫార్చ్యూన్ ఆయనతో నేను సన్నిహితంగా ఉండడం అయినా, లేకపోతే ఆయన ముందు నేను నటించడం అయినా, నాకు ఇట్స్ రియల్ గ్రేట్ ఆనర్ అండ్ లక్ ఫర్ మీ. ఈ గెటప్, ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి సార్? ఆయన క్యాజువల్గా ఓకే విల్ డూ ఇట్, అంత ఈజీగా అయిపోయిందా? సెకండ్ ఆలోచించలా, ఓకే, నేరుగా వెళ్ళి కాన్వెన్ పడా. థ్యాంక్ యూ మీరు యాక్సెప్ట్ చేసిన దానికి. మేకింగ్ వీడియోస్లో ప్రభుదేవ గారితో మంచి బాండింగ్ కుదిరినట్టుంది, ఆ సాంగ్ ఇదంతా కూడా. ఆయన అసోసియేషన్ గురించి, ఆయన బాండింగ్ గురించి చెప్పండి సార్. నాకు చిన్నప్పుడు డ్యాన్స్ నేర్చుకునేవాళ్ళం. ధర్మరాజ్ మాస్టర్ గారు అని ఉన్నాడు, ప్రభుదేవ గారి మాస్టర్ గారు, ఆయన పెద్ద ఆయన ధర్మరాజ్ మాస్టర్ గారి దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నా. ఆయన ప్రభువాని ఇంట్లోనే నేర్చుకునేవాడిని నేను. సో అప్పటి నుంచి తెలుసు నాకు, బాగా చిన్నవాడిని నేను, ఎంత 3rd 4th క్లాస్ నుంచి నేర్చుకుంటూ. సో ఆయన ఇంట్లో నుంచి నేర్చుకుంటే అక్కడి నుంచి అలా నేర్చుకుని అప్పటి నుంచి తెలుసు. నాన్నగారితో చిన్న సినిమా చేసే, ఆయన డ్యాన్సర్గా ఉండేటప్పుడు ఆయన బ్రదర్ ఇంకోటి ఉన్నాడు, రాజు సుందర్ అని ఒకడు ఉన్నాడు, ఆయన వాళ్ళందరూ తెలుసు నాకు అప్పటి నుంచి. పిల్లల ముగ్గురు కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నారు, ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. లాస్ట్ డాటర్ కూడా తను కూడా యాక్ట్ చేయించేసారు. ఓకే, ఒక సీన్లో డైరెక్టర్ గారు అందరూ చేశారు, తను కూడా చేయించేయి. ఒక సీన్ ఒక డైలాగ్ ఉంది, చెప్తుందేమో ట్రై చేద్దాం అని చెప్పి ఆయనే పెట్టించి చేయించారు. హౌ డు యు ఫీల్ అబౌట్ ఇట్? ఐఎమ్ వెరీ ప్రౌడ్. సాంగ్ రిలీజ్ అయింది, మీరందరూ కూడా అందరూ చాలా బాగుంది అంటున్నారు. అండ్ ఆర్యానా గొంతుతో ఈరోజు శ్రీకాళహస్తి స్థలపురాణం ఆ గుడిలో ఎప్పుడూ ఇంకా ప్లే అవుతూ ఉంటుంది. దానికన్నా అదృష్టం మా కుటుంబానికి కానీ, ఆ 2 పిల్లలకు కానీ. చిరస్థాయిగా ఆ స్థల పురాణాన్ని ఇంకా గుడిలో ప్లే చేసుకుంటూ ఉంటారు. అది శివుడిచ్చిన వరం. అది ఆ గుడికే అంకితం చేసాం ఆ పాటని. మొత్తం దాని గురించి స్థల పురాణం, శ్రీకాళహస్తి స్థల పురాణం. అది ఏనుగు, సాలిపురుగు, పాముది, దాని గురించి కథ. ఆ వాయుదేవుడు వచ్చి ఉండేది. దాని తర్వాత అవరామ్ వచ్చి నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు. ఓకే.
ఓకే. ఏంటి సార్ అలాగే ఏమన్నా వర్క్షాప్స్ ఏమైనా చేశారా డైరెక్ట్? అబ్రామకు చేసాం. ఆర్ఈవి దే ఆర్ ట్రైన్డ్ సింగర్స్. దే ఆర్ ట్రైన్ సింగర్స్. ఆర్యాన అయితే నేను సింగర్ అవ్వాలని ఫిక్స్ అయింది తను. ఓకే, రైట్. సో తన్ని అలా మోడల్ చేస్తున్నాం. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ గారు కూడా ఒక మంచి చాలా వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. ఆయనతో ఎలాగ అప్రోచ్ అయ్యారు సార్? ఆయన 2 సార్లు అప్రోచ్ అయ్యేసరికి అది ఇదేంటి 5-6 రోజుల క్యారెక్టర్ నేను చేయను అది ఇది అని చెప్తూ ఉన్నాడు. దాని తర్వాత డైరెక్టర్ సుధా కొంగరు అని ఉన్నారు కదా, ఆవిడ ఆయనతో డైరెక్ట్ చేస్తుంటే ఒక మాట వేయండి. అవును, ఒక్క మాట మీరు ఆయనకు చెప్పండి ప్లీజ్ ఇదంటే ఆవిడ మాట్లాడి ఆవిడ మళ్ళీ ఒప్పించి దాని తర్వాత అంత. సార్ ఈ కర్ణప్ సినిమా విషయానికి వస్తే ఇక్కడ ఒక చిన్న క్యాప్షన్ రాశారు, ది బ్రేవెస్ట్ వారియర్ ది అల్టిమేట్ డివోటీ అని. మీ ఫిల్మోగ్రఫీ ప్రకారం మీ పర్సనల్ లైఫ్ ప్రకారం ఈ 2 క్యాప్షన్లు ఎంతవరకు ఇన్బిల్ట్ అయినాయి సార్? హౌ డూ యూ సీ దిస్ బోత్ క్యాప్షన్స్ ఇన్ యువర్ లైఫ్? ఐఎమ్ అ వారియర్ ఆల్ ద టైమ్. ఏదైనా సరే లెట్ మీ ఫేస్ ఇట్ అన్నది ఇది ఉంది నాకు. అల్టిమేట్ డివోటీ టు మై ఫ్యామిలీ. అస్త్రం అనే ఒక సినిమా రీమేక్ చేశారు, గేమ్ అనే ఒక సినిమా రీమేక్ చేశారు. నేను చదివింది ఏంటంటే ఇంకో సినిమా ఆండ్రాయిడ్ కొంచెప్పన్ అనే మలయాళం సినిమా మీ అదే తీసుకున్నారని తెలిసింది. తర్వాత అసెంబ్లీ రౌడీ సినిమా కూడా మీరు. అసెంబ్లీ రౌడీ చేయాలని నాకు విపరీతమైన ఇంట్రెస్ట్, కానీ తీసే డైరెక్టర్లు ఈరోజు లేరు. ఓకే, ఒకవేళ ఛాన్స్ వస్తే నిజంగా 100% చేస్తాను. ఇప్పుడున్న జనరేషన్లో ఏ డైరెక్టర్తో చేయాలని ఉంది సార్? అసెంబ్లీ రౌడీ కానీ నేను చేయగలిగితే శ్రీకాంత్ ఓడేలా ఆయనతో చేయాలని నాకు ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు ప్యారడైస్ మళ్ళీ అసెంబ్లీ రౌడీలో మీ ఫాదర్ యాక్ట్ చేశారు, గుర్తుందా? గుర్తుంది. ఆ షూటింగ్ అప్పుడు నేను మెడ్రాస్లో ఉన్నాను. అది మెడ్రాస్లో షూట్ చేశారు. అది మెడ్రాస్లో ఉన్నాను. నాన్నగారు ఆయన మాట్లాడేటప్పుడు ఆయన వచ్చారు, మాట్లాడారు. ఐ థింక్ అప్పుడు ఆంధ్రజ్యోతిలో నేను ఈనాడులోనే పనిచేస్తున్నారు. అవును. అప్పుడు ఐ రిమెంబర్ దట్ వెరీ వెల్. వీరరాజు గారు ఆయన అప్పట్లో వెరీ వెల్ రెస్పెక్టెడ్ ఆ రోజుల్లోనే. నాకు బాగా గుర్తు. సత్యనారాయణ గారిది నాన్నగారిది జర్నలిస్టుల ముందు సీన్ అది. స్కూల్ అయిపోయి వచ్చారనమాట. అప్పుడు ఇంటి పక్కనే జరుగుతుంది. ఓకే, ఫాదర్తో నాకు తెలిసి ఇది 4th or 5th అసైన్మెంట్ అనుకుంటా. మీరు ఇద్దరు కలిసి ఆన్ స్క్రీన్ షేర్ చేసుకోవడం. అవును. ఏంటి సార్ అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడా ఉందా? ఇప్పుడు ఇంకా కాన్ఫిడెంట్గా చేశాను నాన్నగారు ముందు. ఓ రైట్. సో వాట్ ఈస్ ద ఇన్పుట్ గివెన్ బై యువర్ ఫాదర్ వెన్ యూ వాంట్ టు ట్రై యాజ్ ఎన్ హీరో, యాజ్ అ ప్రొడ్యూసర్? డిసిప్లిన్గా ఉండమని మాత్రం ఒకటి చెప్పారు. ఓకే, ఫస్ట్ నుంచి కూడా? ఫస్ట్ నుంచి. ఓకే. కలామ తల్లిది, నువ్వు తల్లిగా నువ్వు భావించినంత వరకు నిన్ను ఒడిని పెట్టుకుంటుంది. నువ్వు ఏ రోజు డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంటావో ఇండస్ట్రీలో ఆ రోజు యూ హ్యావ్ టు వాక్అవుట్ అని. కన్నప్ప అనే సినిమాకి కొన్ని 100 మంది పనిచేస్తుంటారు, అన్సంగ్ హీరోస్. యూ వాంట్ టు నేమ్ ఎనీ ఫ్యూ ఆఫ్ దెమ్? ఎవ్రీబడి వర్క్డ్ వెరీ హార్డ్. ఆ జిమ్మీ ఆపరేటర్స్ దగ్గర నుంచి ఆ సెట్ డిపార్ట్మెంట్ వేయడానికి ఇక్కడి నుంచి సెట్ హెల్పర్స్ వచ్చారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. డే అండ్ నైట్ కష్టపడారు వాళ్ళు అక్కడ. ఆ న్యూజిలాండ్లో కివీ క్రూ ఆశ్చర్యపోయారు, వీళ్ళు ఏంటి ఇంత కష్టపడుతున్నారు అది ఇదని. అండ్ ప్రొడక్షన్ బాయ్స్ వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు, కుక్స్ వచ్చారు ఇక్కడి నుంచి, 3 కుక్స్ వచ్చారు. వాళ్ళు దాదాపు ఒక 400-500 మందికి కుక్ చేయాల్సి వచ్చింది. 600 మందిలో 197 పీపుల్ వచ్చి వీళ్ళు న్యూజిలాండ్ ఇది థాయ్ క్రూ, వాళ్ళకి వాళ్ళే కుక్ చేసుకునేవాళ్ళు. బయట నుంచి కొన్ని రోజులు తెప్పించాం. దాని తర్వాత న్యూజిలాండ్ క్రూ వాళ్ళకేమో న్యూజిలాండ్ ఫుడ్, మాకు మాత్రం ఆర్ ఫుడ్ యూస్ టు ఇట్ వాజ్ లైక్ వీళ్ళందరికీ ఇక్కడి నుంచి కొంతమంది డ్రైవర్లు వచ్చారు. వీళ్ళందరికీ పేరు పేరున ఐ హ్యావ్ టు సే, వాళ్ళు కానీ డే అండ్ నైట్ కష్టపడకపోతే నాకేంటంటే అడ్వాంటేజు, కరెక్ట్గా 7 గంటలకు షూటింగ్ అయితే నేను 6:50కి వెళ్తే చాలు. మళ్ళీ ఈవినింగ్ నాకు 6:30-7కి ప్యాకప్ అయిపోతే నేరుగా రూమ్కి వచ్చి మేకప్ లిప్పేసి ఒక అరగంట మాట్లాడేసి నేను పడుకునేవాను. కానీ అందరికి భోజనాలు పెట్టి మళ్ళీ క్లోజ్ చేసి దాని తర్వాత మళ్ళీ వీళ్ళు పడుకొని మళ్ళీ తెల్లారుజామున అందరికన్నా ముందు లేచి వండి వీళ్ళకి భోజనం, దే ఆల్ వర్క్ వెరీ హార్డ్. తెర వెనకాల వీళ్ళందరూ డే నైట్ కష్టపడారు. వాళ్ళకి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఈ సక్సెస్ కూడా ఈ సినిమాకి రేపు వచ్చిన తర్వాత వాళ్ళకి అంకితమే. సార్ యూనివర్సల్గా ఒక క్వశ్చన్ ఉంది సార్, ఏంటంటే ఇండియాలో ఇన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్, ఇన్ని బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్, న్యాచురల్ రిసోర్సెస్ ఉండగా వై న్యూజిలాండ్? నేను అనుకున్నప్పుడు 2వ శతాబ్దంలో జరిగే ఈ కన్నప్ప కథ, ఆ రోజు భారతదేశం ఎలా ఉండింది, క్రిస్టల్ క్లియర్ స్కైజు, బ్యూటిఫుల్ వాటర్, యూనో గ్రీన్ లష్ గ్రీన్. ఇది మన ఇండియాలోనూ కొన్ని దగ్గరలు ఉన్నాయి కానీ దే ఆర్ నాట్ దట్ షూటింగ్ ఫ్రెండ్లీ. ఇప్పుడు మన ఆంధ్రాలో మీరు మొత్తం అంతా చూసిన తర్వాత మీరు చెప్తారు లొకేషన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి. ఆ నమ్మకం నాకుంది.
మన ఆంధ్రాలో అత్యద్భుతమైన అడవులు అన్నీ ఉన్నాయి, కానీ మనం వాటిని కాపాడుకున్నావా? అంతెందుకు, మా తిరుపతి పక్కన ఉన్న శేషాచలం ఫారెస్ట్ని ఎర్రచందనం ఉందని చెప్పి మొత్తం కొట్టేశారుగా. మానవులుగా మనమే వీఆర్ వెరీ వెరీ డిస్ట్రక్టివ్. ఓకే, న్యూజిలాండ్లో ఒక్క చెట్టు నరకడానికి వీల్లేదు. రైట్. సో వాళ్ళు నేచర్ని ప్రొటెక్ట్ చేసినంతగా మనం అసలు మన పంచభూతాల్ని దండం పెట్టుకుంటాం, కానీ అసలుగా ప్రొటెక్ట్ చేసేది పంచభూతాల్ని వాళ్ళు, ఓకే, మనం కాదు. న్యూజిలాండ్లో షూట్ చేసినప్పుడు ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ కానీ, ఏమన్నా యాక్సిడెంట్స్ కానీ, ఇంజురీస్ కానీ? ఓ, టెల్ మీ మోర్ అబౌట్ ఇట్. నా డ్రోన్ అది వీడియో రిలీజ్ చేస్తారు. అది ఏంటంటే ఇలాంటి రాడ్ ఒకటి పెడతారన్నమాట. కొత్తగా డ్రోన్ కొన్నాం. రైట్. అది వన్స్ ఒక్కసారి మూమెంట్ లాక్ అయిన తర్వాత అదే మూమెంట్ 100 సార్లు అయినా కూడా అది ఆటోమేటిక్గా లాగుతూ ఉంటుంది అనమాట. షార్ట్కి వస్తున్నట్టు ఒక జూనియర్ ఆర్టిస్ట్ దాన్ని పక్కన పెట్టాడు సింక్ చేసే మిషన్ని. ఓకే, కెమెరామెన్ చూసుకోలేదు, అది వెళ్తుంది కదా అని ఆన్ చేసేసారు. రైట్. అది నేరుగా వచ్చి నన్ను కొట్టింది. మొత్తం స్కిన్ ఊడిపోయి ఎన్ని డేస్ పట్టింది సార్ రికవర్ అవ్వడానికి? ఇది రికవర్ అవ్వడానికి 1 వీక్ పట్టింది, కానీ మరుసటి రోజు షూటింగ్కి వచ్చేసాను. రైట్. ఐ హ్యాడ్ టు కమ్ ఫర్ షూటింగ్, అందరూ వెయిటింగ్ కదా. ఓకే, ఐ కాంట్ రిలాక్స్. ఇప్పుడు మన ఇండియన్ సినిమా అక్కడ షూట్ చేసినప్పుడు గవర్నమెంట్ పరంగా కానీ, లోకల్ పీపుల్ పరంగా కానీ ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు సార్ అక్కడ? లోకల్గా అక్కడ మావోరీ కో ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన బాగా సపోర్ట్ చేశారు. లోకల్స్ అందరూ మావోరీస్ బాగా హెల్ప్ చేశారు, కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి నాకు ఏం పెద్ద సపోర్ట్ ఏం రాలేదు. న్యూజిలాండ్ గవర్నమెంట్ దగ్గర నుంచి దే ఆర్ వెరీ వెరీ లేడ్ బ్యాక్. వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటంటే మా ఊరికి వచ్చి షూటింగ్ చేయకండి అన్న యాటిట్యూడ్లో ఉంటారు వాళ్ళు. అదేంటి సార్? అంత ఎక్స్పెన్సివ్, అంత స్ట్రిక్ట్, అండ్ వీసాలు చాలా టార్చర్ చూపించారు. మేబీ దే హ్యావ్ ద రీజన్స్, అది నేను తప్పని చెప్పను. మేబీ న్యూజిలాండ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్స్ వై దే ఆర్ వెరీ వెరీ స్ట్రిక్ట్. రైట్. మేబీ బికాస్ దే ఆర్ స్ట్రిక్ట్ ఆ కంట్రీ ఇంకా అంత బ్యూటిఫుల్గా ఉందేమో. ప్రభాస్ ఆయన ఈ సినిమాలో మీతో పాటు కలిసి యాక్ట్ చేశారు. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ ద ఫిలిం అండ్ ఆల్సో టు ద ప్రభాస్. కన్నప్ప లాంటి సినిమాలో ఒక క్యారెక్టర్ ప్లే చేయడం అన్నది ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ ఫర్ హిమ్ ఆల్సో. సో మీ అసోసియేషన్ గురించి చెప్పండి సార్. ఒక ఇంటర్వ్యూలో నేను ఎక్కడో చదివాను, రెమ్యునరేషన్ గురించి మాట్లాడితే చంపేస్తాను రా అని. ఏంటి సార్ ఆ బాండింగ్ ఏంటి? ఆ ఫోన్ కాల్ గురించి. ప్రభాస్కి మేజర్గా ఏంటంటే నాన్నగారి పైన ఉన్న గౌరవం, ప్రేమతోనే ఇది చేశాడు. రైట్. దాని తర్వాత నా సన్నిహితం వల్ల అని అనుకుంటున్నాను, కానీ ఇది కేవలం ఆ ప్రభాస్కి విపరీతమైన ప్రేమ నాన్నగారు అంటే. రైట్. సో దానికోసమే చేసింది తప్ప ఇంక వేరే దానికోసం. కాజల్ అగర్వాల్ గారితో వర్క్ చేశారు మళ్ళీ. షీఈ్ అ వెరీ స్వీట్ గర్ల్. నేను ఫోన్ చేసి నువ్వు చేయాలి అన్నప్పుడు చేసిందే. నాకు నిజంగానే వాళ్ళిద్దరిని పార్వతీ పరమేశ్వరులుగా చూసేటప్పుడు నాకు ఐ ఫెల్ట్ నేను రాసుకున్నప్పుడు ఎలా విజువలైజ్ చేశానో అలాగే ఉన్నారు అనేది ఉంది. డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకుంటే ముఖేష్ కుమార్ సింగ్, రైట్? ఆయన ఈ ఫార్మెట్ ఫిలిమ్స్ చాలా చేసినట్టారు. సాయిబాబా, ఆయన ఫస్ట్ సినిమా ఇది సాయిబాబా సీరియల్స్ చేశారు ఆయన. సాయిబాబా గురించి, బీర్బల్, అక్బర్, చాణక్య గురించి, మహాభారతం గురించి నేను చూశాను. ఆయన ఆ ఫిల్మోగ్రఫీ అంతా చూశాను. ఏంటి సార్ ఆయన ఎలా ఐడెంటిఫై చేశారు? నాన్నగారు ఆ సీజన్లో మహాభారతం బింజ్ వాచ్ చేశారు. రైట్. మళ్ళీ ఒక సినిమా చేసేటప్పుడు అది మెటీరియల్స్ కాకపోతే నువ్వు ఎన్నో రోజులుగా నువ్వు ఈ సినిమా పెట్టుకున్నావు కదా, కన్నప్ప రెడీ చేసి పెట్టుకున్నావు కదా, ఈ డైరెక్టర్ని పెట్టుకొని దిగేరా నువ్వు అని. రైట్. సరే నాన్న వెంటనే ఎంతవరకు న్యాయం చేశారు సార్? బికాజ్ హీ నీడ్స్ టు అండర్స్టాండ్ ద హిస్టరీ. రేపు మీరు చూస్తారు, రైట్, చూసిన తర్వాత మీరు చెప్తారు. ఓకే, తెలుగు దాని ప్రకారం పాన్ ఇండియా స్కేల్ ప్రకారం ఆయన అయితే కరెక్ట్ అనుకుని మీరు దిగిపోయారు వితౌట్ ఎనీ సెకండ్ థాట్. ఎస్. ఓకే, రైట్. ఇంకేంటి సార్ విషయాలు? ఏం లేదంటే 27 సినిమా రిలీజ్ అవుతుంది. ఓకే, మీరందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాను. ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్టు విన్నాను. దుబాయ్లో చేస్తున్నాం. ఎప్పుడు సార్ అది? ఆల్రెడీ అమెరికాలో మొన్న ప్రమోషన్స్ అయిపోయాయి, రైట్, యుఎస్లో అయిపోయాయి. దుబాయ్లో 20వ తేదీ చేస్తున్నాను. ఈ ట్రైలర్కి, టీజర్కి వచ్చిన రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది సార్. సినిమాకు కూడా అదే రిజల్ట్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నేనే కాదు, మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.